ఇంతవరకు మనం మదనపల్లి రాజకీయాలు మీకు ఖర్చు వచ్చినట్లు లేదనుకున్నాం. ఎందుకంటే ముజీబ్ హుసేన్ మీ ద్వారానే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు, ఓడిపోయారు. అతను నరేష్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్మన్ అయింది కూడా మీ వల్లనే, తర్వాత ఎమ్మెల్సీ అయింది మీ వల్లనే. తర్వాత అలా అందరూ కూడా మీ ద్వారానే పదవులు పొందిన వారంతా కూడా అలా వచ్చి అలా దూరం అయిపోతున్నారు మీకు. ఇప్పుడున్న తిప్పారెడ్డి గారు కూడా ఎమ్మెల్సీ అయినా ఎమ్మెల్యే అయినా కూడా మీ మద్దతు ద్వారానే ఎమ్మెల్యే అయ్యారు, ఎమ్మెల్సీ అయ్యారనేది కూడా అందరికీ తెలిసిన అంశమే. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే తిప్పారెడ్డి గారితో కూడా కొంతకాలం పాటు గ్యాప్ వచ్చింది, తర్వాత ఇప్పుడు సర్దుకున్నా కూడా గ్యాప్ వచ్చింది అంటున్నారు. మాకు ఎప్పుడు గ్యాప్ రాలేదు, తిప్పారెడ్డి గారికి నాకు ఎప్పుడు గ్యాప్ రాలేదు. ఒక సందర్భంలో మిథున్కు అతనికి అక్కడ స్థానికంగా ఏం జరిగిందో మనకు తెలియదు, గ్యాప్ వచ్చి మిథున్ వాళ్ళ ఇంటికి పోకుండా ఆయనతో మాట్లాడకుండా వచ్చాడు మదనపల్లికి పోయి. తర్వాత నా నోటీస్కి వచ్చిన తర్వాత మిథున్ కూడా గట్టిగా మందలించడం జరిగింది. మళ్ళా పోయి కలు నువ్వు తప్పనిసరిగా తిప్పారెడ్డిని మద్దతు చేయడం బాగాలేదు, మన మద్దతు ఇస్తా ఉండే నాయకుడు ఆయన, రేపు కూడా మనం ఆయనకి మద్దతు ఇవ్వాలి కాబట్టి మీరిద్దరు విభేదాలు పెట్టుకుంటే కష్టమవుతుంది, సజావుగా జరగదని చెప్పి నేనే అతను మళ్ళా దగ్గర చేర్చి తిప్పారెడ్డి గారితో కలిపినాను. తిప్పారెడ్డితో నాకు ఎప్పుడు విభేదాలు లేదు, ఎప్పుడు కూడా నాకు చాలా చాలా అంటే చాలా క్లోజ్గా ఉంటాడు. ఓకే, తిప్పారెడ్డి గారు పక్కన పెడితే 2004 మీకు ఇంకోటి కూడా చెప్తాను. మదనపల్లి అచ్చిరాదు అని చెప్తున్నారు కాబట్టి దానికి కూడా జవాబు చెప్తాను. మదనపల్లి అచ్చి వస్తుంది, ఏది ఓటర్ల వరకు ప్రజల వరకు ఎప్పుడు కూడా తిరుగులేని అభిమానాన్ని మా మీద చూపిస్తాను. కానీ కొంతమంది నాయకులు ఎక్కువ ఆశావాదాలు, ఎమ్మెల్యే అయితేనే మంత్రి కావాలా లేకపోతే ముఖ్యమంత్రి కావాలా అని చెప్పి కిరణ్ కుమార్ రెడ్డి మాదిరి ఇట్లా విప్లవ యత్నాలన్నీ చేస్తారు. అట్లా ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటే వాళ్ళంతా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయినంత మాత్రాన నాకు వచ్చే నష్టం ఏం లేదు, వాళ్ళకి షార్ట్ లివ్డ్ పాలిటీషియన్స్ అయిపోతారు తప్ప తుదిదాకా రాజకీయాల్లో కొనసాగడం అనేది చాలా దుర్లభంగా ఉంటుంది అలాంటి వ్యక్తులకు. మీరు ప్రాక్టికల్గా చూస్తూ ఉన్నారు కదా, అందరూ వాళ్ళు మాజీలు అయిపోయిన తర్వాత ఇంకా మాజీలుగానే మిగిలిపోతారు తప్ప తిరిగి మళ్ళీ రాజకీయాల్లో వాళ్ళు కొనసాగి లైమ్ లైట్లో వచ్చి మదనపల్లిలో వచ్చి ఏదో ఒకటి అయ్యేది జరగదు. ఇప్పుడు 2004లో సైతం అప్పటి వరకు షాజహాన్ బాషా బస్సు డ్రైవర్ గాను బస్సును మెయింటైన్ చేసుకుంటున్న షాజహాన్ బాషాని పిలిచి టికెట్ ఇప్పించిన ఘనత కూడా లేదు. ఒకటి షాజహాన్ బాషా ఎప్పుడు కూడా బస్ డ్రైవర్ కాదు, వాళ్ళ ఫాదరే ట్రాన్స్పోర్ట్ ఆపరేటరు, చాలా బస్సులు ఉన్నాయి, మంచి కుటుంబం. చెప్పాలంటే మదనపల్లిలో ఒక చాలా మంచి పేరు పెట్టుకోండి కుటుంబం. అలాంటి కుటుంబం నుంచి నేను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పుడు ఆయన తీసుకొచ్చి జిల్లా కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీగా వేశాను. అట్లా అతను రాజకీయ ప్రవేశం చేశాడు. తర్వాత ముజీబ్ మాకు దూరం అయిపోయిన తర్వాత ఆల్టర్నేటివ్గా ఇతన్ని రేపు శాసనసభకు మనం ప్రపోజ్ చేయాలనే ఆలోచనతో ముందు నుంచి అతనికి అక్కడ మద్దతు ఇస్తూ రావడం జరిగింది. 2004లో అంటే మీ మద్దతుతోనే అంటే నరేష్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థి చేయాలనుకున్నప్పటికీ 2004లో షాజహాన్ బాషా మీ మద్దతుని బీఫామ్ వచ్చింది, బీఫామ్లో సంతకం లేకపోవడంతో మీరు నామినేషన్ వేసుకోవడం జరిగింది కాబట్టి అతను రద్దు అయిపోయింది. 2009లో సైతం మీ మద్దతుతోనే చివరి నిమిషంలో అప్పటి వరకు అంటే పీసీసీ పరిశీలనకు ఇంతవరకు ఎప్పుడూ లేని విధంగా మదనపల్లి నుంచి ఒకే ఒక పేరు వెళ్ళింది, నరేష్ కుమార్ రెడ్డి పేరు మాత్రమే వెళ్ళింది పీసీసీ పరిశీలనలో. అంటే అక్కడికి పోతే కానీ చివరి నిమిషంలో మీ మద్దతుతోనే సాయి ప్రతాప్ గారు మీరు కలిసే షాజహాన్ బాషాకు చివరి నిమిషంలో ఒక టికెట్ తెప్పి వీళ్ళంతా మహాకూటమిగా ఏర్పడి ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా నరేష్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా తిప్పారెడ్డి, సిపి సుబ్బిరెడ్డి, షాజహాన్ బాషా, షమీం అస్లాం, వీళ్ళ అడవిలోపల గోపాలరెడ్డి వీళ్ళంతా చేస్తున్నా కూడా మీ మద్దతుతోనే షాజహాన్ బాషా టికెట్ తెచ్చుకున్నారు, ఎమ్మెల్యేగా గెలిచారు. అంటే రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత రోషయ్య గారు ఉన్నంత వరకు మీ వెంట నడిచిన షాజహాన్ బాషా కిరణ్ కుమార్ రెడ్డి సీఎం అయ్యాలకే ఆ వర్గంలోకి దూకిపోయారు. అక్కడ కూడా షాజహాన్ బాషా మీ వలన ఎమ్మెల్యే ఆయన కూడా దూరం అయిపోయారు. దీన్ని బట్టి చూస్తే మదనపల్లి రాజకీయాలు తిప్పారెడ్డి పెద్దిరెడ్డి గారికి అచ్చు రాలేదేమో అనిపిస్తుంది అందరికీ. ఎందుకు అచ్చు రాలేదు? ఆ తర్వాత మీ పర్యవేక్షణలో నాయకులైన వాళ్ళంతా కూడా అలా వెళ్లిపోతున్నారు. నేను నాయకులుగా చేసిన వాళ్ళకి అచ్చు రాలేదేమో కానీ నాకు అచ్చు వస్తూ ఉంటేనే కదా మళ్ళీ తిరిగి తిప్పారెడ్డి గారు శాసనసభ్యుడయ్యారు, శాసనమండలి సభ్యుడయ్యారు. అట్లా అలాంటి ఆలోచన ఏం లేదు. ఎవరైనా ఇప్పుడు షార్ట్ లివ్డ్ పాలిటీషియన్స్ కొంతమంది ఉంటారు, ఇప్పుడు వన్ టైం కొంతమంది ఉంటారు. అట్లా వాళ్ళు తప్పు చేస్తే ఆ విధంగా మిగిలిపోవచ్చు తప్ప శాశ్వతంగా పాలిటిక్స్లో ఉండాలా, మనం రాజకీయాలు నడిపల్లా, పదవుల్లో ఉండాలా అని చెప్పి ఆలోచన చేసేవాళ్ళు అయితే కలిసి పనిచేసేవారు. ఈరోజు తిప్పారెడ్డి గారు పని చేస్తున్నాడు కలిసి మొదటి నుంచి కూడా.
కాబట్టి అది వచ్చి రాకపోతే తిప్పారెడ్డి గారు కూడా వెళ్ళిపోయిండాలి వీళ్ళకు. అంటే చిన్న గ్యాప్ వచ్చింది, మళ్ళీ సర్దుకుంది అనేది వచ్చింది. నాట్ అట్ ఆల్ కరెక్ట్. నేను నాకు చెప్పే అలవాటు కూడా లేదు. మీకు గ్యాప్ వచ్చినా మీ కుమారుడు గ్యాప్ వచ్చినా వాళ్ళు వచ్చినా కూడా నేను కలిపినాను, ఇద్దరిని కలిపినాను. నాకు గ్యాప్ ఉంటే నేను ఎట్లా కలుపుతాను? మీ కుమారుడు గ్యాప్ వచ్చింది, నాకు గ్యాప్ ఉంటే తిప్పారెడ్డితో నేను ఏ విధంగా కలుపుగలుగుతాను? అంటే మీ కుమారుడి గ్యాప్ వచ్చినా మీకు వచ్చిన ఒకటే అన్నది ఇక్కడ అంశం అనమాట. మిథున్ రెడ్డి గారు వేరే కాదు, పెద్దిరెడ్డి గారు వేరే, ఇద్దరి రాజకీయం ఒకే విధంగా ఉంటుంది. తండ్రి కావచ్చు కానీ పొలిటికల్గా అన్ని సార్లు కుమారెడ్డికే మద్దతు ఇస్తారు ఎవరైనా? ఇక్కడ మనకు రాజకీయంగా భవిష్యత్తు చూసి అక్కడ ఎవరైతే మనం పార్టీని గౌరవపరుస్తారో, మన లీడర్కి లాయల్గా ఉంటారో, ఎవరైతే మళ్ళీ గెలవగలుగుతారో అలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేస్తాం తప్ప కొడుకు చెప్పాడని చెప్పి అతను తీసుకొచ్చిపెట్టు ఇతను తీసుకొచ్చిపెట్టుంటే పెట్టేస్తారు. ఈరోజు నాగరాజు గారి ఇంటర్వ్యూలో చాలా విషయాలన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా వాస్తవ దూరంగా ఉండవు. నేను వాస్తవాలే మాట్లాడినా అనే ఆలోచన మీకు వస్తుందని నేను భావిస్తున్నాను.